ఏడికైతే గాడికాయే ఎట్లయితే గట్లాయ అని నా పిల్లల బుక్స్ కి అట్టలేసిన వీడియో తోటి మళ్ళీ రీస్టార్ట్ చేసి ఒక అడుగు ముందటికేసిన. ఇప్పుడు ఆ స్కూల్ అయిపోయి అవే పుస్తకాలు బ్యాగ్ల నుండి తీసేసి ఎక్కడ చదివి పెడుతున్నా. ఎంత విచిత్రం కదా. ఈ టైంలో లాస్ట్ ఇయర్ లో నేను ఇంకా వీడియోలే స్టార్ట్ చేయలే, కానీ ఇప్పుడు 61,000 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ జర్నీ కష్టమే అయినా ఇష్టంగా మీ అందరి సపోర్ట్ తోటి ఇట్లా హాయిగా సాగిపోతుంది. ఎన్నో సార్లు ఒక వీడియో పెట్టి 2-3 నెలలాగి మళ్ళొక వీడియో పెట్టి ఎవరు చూస్తలేరని డిసప్పాయింట్ అయ్యి ఛానల్ నే పక్కకు పెట్టేసిన. కానీ మనసులో ఉండేది వీడియోస్ రెగ్యులర్ గా పెట్టాలి అని. ఈసారి మళ్ళీ ఇట్లా వీడియోలు పెట్టు స్టార్ట్ చేస్తే కన్సిస్టెన్సీ, పర్సివరెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్ తోటి రెగ్యులర్ గా పెట్టాలని గట్టిగా అనుకున్నా. 1000 లీటర్ల నీళ్లు ఒక రాయి పైన ఒక్కసారి పోస్తే ఏ మార్పు రాదు, ఉన్నది ఉన్నట్టే ఉంటది. కానీ అదే నీళ్లు చుక్క చుక్క పడితే ఒక రోజు ఆ రాయి ఖచ్చితంగా చీలిపోతుంది. సక్సెస్ రావాలంటే పెద్ద పెద్ద ఎఫర్ట్స్ ఒక్కసారి చేసుడు కాదు, చిన్న చిన్న ప్రయత్నాలు ప్రతిరోజు కన్సిస్టెన్సీగా చేసుకుంటూ పోవాలి అని అర్థం చేసుకున్నా. ఈ జర్నీ ఇట్లే 1 lakh సబ్స్క్రైబర్స్ వరకు కొనసాగిపోవాలి. తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా హార్ట్ఫుల్ గా జెన్యూన్ గా నన్ను ఇష్టపడే సబ్స్క్రైబర్స్ నే సంపాదించుకున్నా.